సో అరుణ్ సెకండ్ ఇయర్ బైపీసీ అవుతున్నాడు మా దగ్గర. చాలా మంచి సింగర్ అనమాట. రీసెంట్గా ఒక సాంగ్ పాడితే ఆ సాంగ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫాదర్ సెంటిమెంట్తో ఉండేటువంటి ఆ సాంగ్ అది. సో మీ అందరి కోసం అరుణ్ నేను రిక్వెస్ట్ చేసిన, అరుణ్ ఒకసారి ఈ పాటను పాడాలయా అంటే సో వెంటనే వచ్చాడు. సో ఉందాం ఏం పాట పాడతాడు. చలో అరుణ్ స్టార్ట్. రామ 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 బాపు, అయ్యో రామ రామ బాపు, నాకెటు పోతున్నదే బాపు, మన ఇల్లు గీడున్నదే బాపు, మన జాడ గీడున్నదే బాపు, కట్టిన ఇల్లు ఇడిసి బాపు, నూడిన కంచం ఇడిసి బాపు, పడుకున్న మంచం ఇడిసి బాపు, ఇల్లాడి పిల్ల నిడిసి బాపు, నాకెటు పోతున్నదే అయ్యో రామ రామ బాపు, అయ్యో రామ రామ బాపు, వారింటి కుండతోని బాపు, షాలింటి బట్టతోని బాపు, డప్పుల సప్పుల్లనా బాపు, సన్నాయి సప్పుల్లనా బాపు, పాడగట్టి బాపు, పాడల్ల బండబెట్టి బాపు, నలుగురు ఎత్తుకొని బాపు, 10 మంది మొత్తుకుంటే బాపు, చూడన్న పిల్లనింటి వసి నువ్వుతివా బాపు, మమ్మింటి నువ్వుతివా బాపు, ఇప్పుడు వెళ్ళాడెక్కడా బాపు, నన్ను కింద దించినారా బాపు, చెవుల నోరు పెట్టి బాపు, బాపని విడిచినారా బాపు, పిలిచిన పిలుపులేమో బాపు, నీకన్నా చేరవాయే బాపు, నీకన్నా చేరవాయే, పెట్టిన రామాయణమే బాపు, మమ్మెట్ట మరిచినవే బాపు, ఎత్తు కాడు తెచ్చి బాపు, కాడుపై వండబెట్టి బాపు, నిలబెత్తు నీరు పమ్ము బాపు, కట్టెల్ల గాలుతుంటే బాపు, శివగోని వంశములో బాపు, నీ పేరు మార్చిపాయే బాపు, నీ తల్లి ఎడవబట్టే బాపు, తన తండ్రి లేని బతుకే తప్పిన బతుకులే బాపు, మన ఇల్లు సీకటాయే బాపు, మన ఇల్లు సీకటాయే బాపు, అయ్యో రామ రామ బాపు, అయ్యో రామ రామ బాపు. నిజంగా చాలా బాగా పాడారు. ఎప్పటి నుంచి సింగర్ నువ్వు? చిన్నప్పటి నుంచి నేను ఎంకరేజ్ ఫస్ట్ చేసింది మీరు స్టేజ్ మీద ఎక్కించండి మీరు సార్. ఫస్ట్ నేను స్టేజ్ మీదకి ఒక్కొక్క ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఎక్కించడం మీరు సార్. ఫస్ట్ మీరు నన్ను అది అదే సార్ ఫస్ట్ దాని మీద ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద 5 ఇయర్ లేకుండా ఎక్కడ కాదు. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను. మరి ఎప్పుడు పాటలు పాడు డాన్స్ పైన సార్ వాడినా సార్. మళ్ళీ మన మంజులా మేడం అని బాగా నన్ను ఫస్ట్ మన పాటమ్మతో వాడినా సార్. అది మేడం అప్పటి నుంచి పాడుతున్నాం అంటే ఆ తర్వాత ఆడికి అన్యాయం సార్. మన వాళ్ళేది అన్ని ఫోకస్ ఉంది కానీ స్టేజ్ ఫియర్ ఉండేది. స్టేజ్ ఫియర్ ఉండేది మొత్తానికి పోయింది ఇప్పుడైనా కానీ. ఫస్ట్ మీరు పిలిచినప్పటి నుంచి ఏదో ఒకటి ఉందని ఒక ఫీలింగ్ సార్. మళ్ళీ నిన్న మీరు అది అసలు నేనైతే అది మన ఈ షర్టు మన ఐరన్ సార్ అసలు ఇంతగానే ఎందుకు చేస్తాడు, అసలు ఏమవుతుందో నాకు బాగా భయం సార్. ఇంత రాకపోతే మళ్ళీ సార్ అని ఫీల్ అవుతాడు అయ్యిందని బాగా భయం. అయినా కానీ అప్పటికి మీరు చెప్పింది కళ్ళు మూసుకోవాలి అవన్నీ గుర్తొచ్చి మళ్ళీ అక్కడ పోయి కళ్ళు మూసుకో మళ్ళీ మధ్యలో కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి అసలు మధ్యలో కళ్ళు మళ్ళీ సార్ మళ్ళీ మధ్యలో కళ్ళు మూసుకొని మళ్ళీ ఏమన్నా కళ్ళు వేస్తుంది. యాక్చువల్గా ఒక దగ్గరే మనం పోయినప్పుడు మనం నోరు తెరిచి మాట్లాడకముందే మన డ్రెస్ మాట్లాడుతుంది, మన హెయిర్ స్టైల్ మాట్లాడుతుంది. సో అవి కరెక్ట్గా ఉన్నప్పుడు నీ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఒపీనియన్ని రెట్టింపు చేయాల్సిన బాధ్యత నీ పాట పైన ఉంటుంది ఎప్పుడైనా సరే, అవునా కదా? సో అందుకని ఆ అపీరెన్స్ అంతా కూడా అడుగు మాట్లాడింది అనమాట. సో మొత్తం నువ్వు ఫుల్ హ్యాపీ. అసలు మీరు నన్ను ఏ సార్ అసలు ఎంకరేజ్ అసలు వస్తుంది అని మా సార్ కూడా జో సార్ కూడా చెప్పని అనుకుంటారు. వస్తుందా రాదా వస్తుందా రాదా అని మాత్రమే అన్నాడు సార్. మీరు వస్తుందా నాకు పట్టుదలతో పంపిస్తారు. అదైతే వేరే అసలు అదైతే లేదు, నాకు నమ్మకం ఉందిరా. ఎందుకంటే అట్లాంటి పాట ఎంచుకోవడం ఒకటి, ఎక్కువ మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునేలాగా సెలెక్ట్ చేసుకోవడం ఒకటి, ఆ రెండు సింక్ అయినాయి. అందరూ చెప్పిస్తారు వాళ్ళు అక్కడ చాలా మాకు కానీ మళ్ళీ చెప్పిస్తారు ఫస్ట్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాలా. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, దీని ఇక్కడ కట్ చేయాలి.